రోజువారీ ధృవీకరణలు, డైలీ అఫర్మేషన్స్ అని వేటిని అంటారు? మన ఆలోచన విధానాన్ని మార్చడానికి వాటిని ఎలా ఉపయోగించాలి? మిమ్మల్ని మీరు విశ్వసించడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది కదా. సానుకూలంగా ఆలోచించడం శ్రమతో కూడిన పని అనిపిస్తుంది కదా. లేదా మీ మనస్సు ఎల్లప్పుడూ చెడు సంఘటనలు లేదా పరిస్థితులనే కనుగొంటుందా? జీవితాన్ని మెరుగుపరిచే మార్గాల్లో ఆలోచన విధానాన్ని సరిచేసుకోవడం అనేది అత్యుత్తమ మార్గం. మన మైండ్ సెట్ లేదా ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలో రోజువారీ ధృవీకరణలు ఉపయోగకరమైన సాధనం వలె మనకు సహకరిస్తాయి. ఈ వీడియోలో వివిధ సందర్భాల్లో ఉపయోగించడానికి మీకు కొన్ని రోజువారీ ధృవీకరణలను ఇస్తున్నాము. ఉదాహరణకు, విజయం, ఆందోళన మరియు స్వీయ ప్రేమ కోసం రోజువారీ ధృవీకరణలు ఉన్నాయి. మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం ధృవీకరణల కోసం కొన్ని ఆలోచనలు ఉన్నాయి. రోజువారీ ధృవీకరణలను అలవాటుగా మార్చడానికి కొన్ని మార్గాలను కూడా సూచించడం జరిగింది. రోజువారీ ధృవీకరణలు అని వేటిని అంటారు? ధృవీకరణలు అనేవి పదబంధాలు లేదా ప్రకటనలు, స్టేట్మెంట్స్. ఈ అఫర్మేషన్స్ పదే పదే స్వయానికి చెబుతూ ఉండడం వలన అవి మన ఆలోచనలు ఆశాజనకంగా మార్పు చేసి మన జీవితాలను మెరుగుపరుచుకొనుటలో మనకు సహకరిస్తాయి. సాధారణంగా ఈ ధృవీకరణలు సానుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు, నేను సంతోషంగా ఉన్నాను మరియు ఆరోగ్యంగా ఉన్నాను. మన భావోద్వేగ స్వరంతో సంబంధం లేకుండా ఏదైనా విషయానికి సంబంధించి మన ఆలోచన విధానంలో మార్పు తీసుకుని రావడానికి ఈ ధృవీకరణలను ఉపయోగిస్తారు. బహుశా మనలో ఆతృత తగ్గించేందుకు, మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, ఏకాగ్రతను పెంపొందించుకునేందుకు అఫర్మేషన్స్ని ఉపయోగిస్తాము. సిద్ధాంతం ఏంటంటే, మెదడులో కొత్త నాడీ మార్గాలను రూపొందించుటకు ధృవీకరణలు ఈ లక్ష్యాలతో మనకు సహాయపడగలవు. నిజానికి పరిశోధన మరియు సిద్ధాంతం రెండూ ఏమని సలహా ఇస్తున్నాయంటే, ధృవీకరణలు వంటి ఉద్దేశపూర్వక ఆలోచన ప్రక్రియలు కాలక్రమేణా స్వయంచాలకంగా అనగా ఆటోమేటిక్గా చేయబడతాయి. మనం తరచుగా చేసే ప్రతి పనిని ఆటోమేటిక్గా చేయడానికి ప్రయత్నిస్తుంది మన మెదడు. కాబట్టి మనం మన ధృవీకరణలను తరచుగా పునరావృతం చేస్తే మన మెదడు ఈ ఆలోచనలను ఆటోమేటిక్గా ఆలోచించడం ప్రారంభించవచ్చు. రోజువారీ ధృవీకరణలను ఎలా చేయాలి? రోజువారీ ధృవీకరణలు చాలా సులభం. మీరు ఎలా ఆలోచించాలనుకుంటున్నారో లేదా అనుభూతి చెందాలనుకున్నారో సూచించే పదబంధాన్ని మీరు ఎంపిక చేసుకుని ఆ పదబంధాన్ని స్వయానికి పదే పదే చెబుతూ ఉండండి. సమర్థవంతమైన ధృవీకరణ అభ్యాసాన్ని అనగా ఎఫెక్టివ్ అఫర్మేషన్ ప్రాక్టీస్ని ప్రారంభించడంలో మీకు సహాయపడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, వర్తమాన కాలాన్ని ఉపయోగించండి. వర్తమాన కాలాన్ని ఉపయోగిస్తూ మీ ధృవీకరణలను సరళంగా మరియు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు, నేను మంచి వ్యక్తిని కాగలను అని కాకుండా నేను మంచి వ్యక్తిని అని చెప్పవచ్చు. సెకండ్ పాయింట్, ఇది లక్ష్యాన్ని నిర్దేశించుకునే విధంగా కాక మీ విశ్వాసాలను మార్చుకోవడంపై మీ దృష్టిని కేంద్రీకరిస్తుంది. థర్డ్ పాయింట్,
ప్రతికూలతలను అనగా నెగిటివ్ను హైలైట్ చేయకుండా ప్రయత్నించండి. మీ మనస్సును మరింత ప్రయోజనకరమైన మార్గాల్లో ఆలోచించేలా మార్చడమే అఫర్మేషన్ లక్ష్యం. కాబట్టి మీ సానుకూల ధృవీకరణలను ప్రతికూలతను గుర్తు చేసే మార్గాల్లో రూపొందించకుండా జాగ్రత్త వహించండి. ఉదాహరణకు, నేను ఇకపై చెడు సంబంధాలు పెట్టుకోను అని చెప్పడానికి బదులుగా నేను ఆరోగ్యకరమైన సంబంధాలకు అర్హుడను అని మీరు అనొచ్చు. 4th పాయింట్, అర్థవంతమైన ధృవీకరణలను ఎంచుకోండి. ఏ ధృవీకరణలను క్రమం తప్పకుండా పునరావృతం చేయాలో ఎంచుకున్నప్పుడు మీకు ఏవి ముఖ్యమో వాటి కోసం చూడండి. మీకు అప్రధానమైన అనగా అన్ఇంపార్టెంట్ దానిని మీరు పునరావృతం చేస్తూ ఉంటే అది విలువైనదిగా అనిపించదు మరియు మీ ఆలోచన విధానాన్ని ఆ దిశలో మార్చడానికి మీరు కట్టుబడి ఉండకపోవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ వేర్వేరు ధృవీకరణలను ఎంపిక చేసుకుంటారు. ఇది బహుశా మనం ఏ ఆలోచన ప్రక్రియలతో ఎక్కువగా పోరాడుతున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, నేను ఆత్మగౌరవం లేదా ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్నట్లయితే స్వీయ ప్రేమ సెల్ఫ్ లవ్ను ధృవీకరణల నుండి నేను నిజంగా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నట్లు నాకు అనిపించవచ్చు. లేదా నేను పని లేదా నా కెరియర్ గురించి ఒత్తిడికి లోనవుతున్నట్లయితే విజయం కోసం నేను రోజువారీ ధృవీకరణలను ఎక్కువగా పొందుతాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు కాబట్టి ధృవీకరణలలో సరైనవని లేదా సరికానివి అంటూ ఉండవని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. మీ రోజువారీ ధృవీకరణ, నేను ప్రకాశవంతమైన ఆత్మను అని మీరు కోరుకుంటే అది మంచిది. నేను యోగ్యుడిని లేదా నా జీవితంపై నేను నియంత్రణలో ఉన్నాను అని మరొకరు ఇష్టపడవచ్చు. మీకోసం ఉత్తమంగా పనిచేస్తుందని మీరు భావించే ధృవీకరణలను కనుగొనడానికి కొన్ని విభిన్న రకాల రోజువారీ ధృవీకరణలను ఇప్పుడు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. సానుకూల రోజువారీ ధృవీకరణలు. పాజిటివ్ డైలీ అఫర్మేషన్స్. నా చుట్టూ జరుగుతున్న విషయాల నుండి నేను ప్రేరణ పొందాను. నా జీవితంలో నాకు లభించిన వ్యక్తులకు నేను కృతజ్ఞుడను. నేను ప్రతిరోజు వృద్ధి చెందుతూ మెరుగుపడుతూ ఉంటాను. స్వయం పట్ల దయతో మరియు కరుణతో వ్యవహరిస్తాను. నేను ఎల్లప్పుడూ విషయాలలో మెరుగైనదే చూడడానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో కలిగి ఉన్న వాటికి నేను కృతజ్ఞుడను. నాకు లభించిన అవకాశాలను నేను అభినందిస్తున్నాను. నేను దయతో ఉంటాను మరియు ఇతరులు కూడా దయగా ఉండేలా ప్రేరణనిస్తూ సహకరిస్తాను. నా జీవితం సంభావ్యతతో నిండి ఉంది. మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పొటెన్షియల్. నేనులా ఉండటానికి స్వయానికి అనుమతినిస్తున్నాను. స్వయం కొరకు సమయం కేటాయించడంలో స్వయానికి అనుమతినిస్తున్నాను. మార్పు చెందే శక్తి నాకుంది. నన్ను బాధపెట్టిన వారిని క్షమిస్తున్నాను. కష్టాల నుంచి కోలుకునే సత్తా నాకుంది. స్వీయ ప్రేమ కోసం రోజువారీ ధృవీకరణలు. డైలీ అఫర్మేషన్స్ ఫర్
సెల్ఫ్ లవ్. నేను ధైర్యంగా ఉన్నాను. నేను స్వయం కొరకు నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. నన్ను నేను ఆమోదిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. అవసరాలను కలిగి ఉండటానికి మరియు సమయాన్ని తీసుకోవడానికి స్వయానికి అనుమతి ఉంది. నేను డాష్లో మంచివాడిని. ఈ డాష్లో మీ ఎంపికకు విడిచిపెడుతున్నాను. నాకు విలువ ఉంది. నేను ఎవరు అనే విషయంతో నేను శాంతిగా ఉన్నాను. నా జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంది. స్వయంపై కేర్ తీసుకోవడానికి నాకు నేను అనుమతిని ఇస్తున్నాను. నేను ప్రేమకు అర్హుడిని. నా గురించి నేను ఇష్టపడే అనేక విషయాలు ఉన్నాయి. నేను డాష్ ఉన్నప్పుడు నా గురించి నేను గర్వపడుతున్నాను. ఈ డాష్లో మీ ఎంపికకు విడిచిపెడుతున్నాను. నాకు డాష్ సహా చాలా సానుకూల లక్షణాలు ఉన్నాయి. నాకు సానుకూలమైన మద్దతు ఇచ్చే వ్యక్తులు నాతో ఉన్నారు. నేను సంతృప్తిగా ఉన్నాను. నా అవసరాలు మరియు కోరికలు ముఖ్యమైనవి. నేను గౌరవం మరియు దయకు అర్హుడిని. నేను నాలో మంచి లక్షణాలను చూసి ఆనందిస్తున్నాను. నేను నా వంతు కృషి చేస్తున్నాను మరియు అది సరిపోతుంది. నేను మంచిగా ఉన్నాను. విజయం కోసం రోజువారీ ధృవీకరణలు. డైలీ ఎఫర్మేషన్స్ ఫర్ సక్సెస్. నేను ఎలా జీవించాలనేది నా నియంత్రణలో ఉంది. నేను నాదైన మార్గంలో వెళ్ళడానికి స్వయానికి అనుమతినిస్తున్నాను. నాకు ముఖ్యమైన విషయాలపై నేను నా శక్తిని కేంద్రీకరిస్తున్నాను. నేను కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది. నా స్వంత నిర్ణయాలు తీసుకోగల సమర్థుడిని. మంచి నిర్ణయాలు తీసుకునే నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. నా భవిష్యత్తు ఉజ్వలమైనది. నేను విజయానికి అర్హుడినే. నాకు ఏది సరైనదో అది చేయడానికి నేను స్వయానికి అనుమతి ఇస్తున్నాను. నేను ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి సరిపడినంత సమయాన్ని స్వయానికి ఇస్తున్నాను. వైఫల్యం విజయానికి ఒక మెట్టు మాత్రమే. ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయడం వల్ల పెద్ద లక్ష్యాలను సాధించడంలో నాకు సహాయపడుతుంది. నా స్వంత లక్ష్యాలను నిర్దేశించుకునే స్వేచ్ఛ నాకు ఉంది. నాకు విజయం సాధించే అవకాశం ఉంది. నేను భవిష్యత్ అవకాశాలకు సిద్ధంగా ఉన్నాను. నా జీవితానికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఆందోళన కోసం రోజువారీ ధృవీకరణలు. డైలీ అఫర్మేషన్స్ ఫర్ యాంగ్జైటీ. ఇతరుల పట్ల నేను ఎలా స్పందిస్తానో దానిని నేను నియంత్రించగలను. నా భావోద్వేగాలు ప్రయోజనాన్ని మరియు విలువను కలిగి ఉన్నాయి. స్వయాన్ని మరియు నా భావాలను విశ్వసిస్తున్నాను. నేను ఎలా ఉన్నానో అలా నన్ను నేను అంగీకరిస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా స్వయాన్ని సురక్షితంగా భావిస్తున్నాను. నేను ప్రశాంతంగా మరియు సంతృప్తిగా ఉన్నాను.
నేను నా ప్రతికూల ఆలోచనలను తిరస్కరించేందుకు మరియు ఎదుర్కొనేందుకు స్వయానికి అనుమతినిస్తున్నాను. విషయాలను నా మనస్సు నుండి తొలగించుకునే లెట్ థింగ్స్ గో శక్తి నాకు ఉంది. పురుషుల కోసం రోజువారీ ధృవీకరణలు. డైలీ అఫర్మేషన్స్ ఫర్ మెన్. ఒక వ్యక్తిగా నా బాధ్యతలను అంగీకరిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. ఆత్మవిశ్వాసాన్ని అనుభూతి చేస్తున్నాను. నేను అనేక మందికి ముఖ్యమైన వ్యక్తిని. నేను ఎలా ఉన్నానో అలా నన్ను నేను ఇష్టపడుతున్నాను. నేను శక్తివంతుడిని. నేను మంచి వ్యక్తిని. స్వయాన్ని బలోపేతం చేయడానికి నా ఎదురు దెబ్బలను ఉపయోగిస్తున్నాను. ఆనందం అనేది ఒక ఎంపిక మరియు నేను ఆనందంగా ఉండటాన్ని ఎంపిక చేసుకుంటున్నాను. మహిళల కోసం రోజువారీ ధృవీకరణలు. డైలీ అఫర్మేషన్స్ ఫర్ విమెన్. నేను అందంగా తెలివిగా ఉన్నాను. స్త్రీ శరీరంలో జీవిస్తున్నందుకు నేను కృతజ్ఞతను కలిగి ఉన్నాను. నేను ఎలా ఉన్నానో అలా నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఒక స్త్రీగా నా అనుభవాన్ని అంగీకరిస్తున్నాను. నేను స్వయానికి మరియు ఇతర మహిళలకు సాధికారతను కల్పిస్తున్నాను. నా భావాలు మరియు భావోద్వేగాలకు నేను కృతజ్ఞతను కలిగి ఉన్నాను. పిల్లల కోసం రోజువారీ ధృవీకరణలు. డైలీ అఫర్మేషన్స్ ఫర్ కిడ్స్. నన్ను మించిన వారు ఎవరూ లేరు. నేను ప్రతిరోజు మెరుగవుతున్నాను. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను ప్రపంచంలో మార్పు తీసుకురాగలను. నేను పడినా మళ్ళీ పైకి లేవగలను. నా తప్పులు నేను నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సహాయపడతాయి. అన్నీ తెలియకపోయినా పర్వాలేదు. స్వంత ఎంపికలు చేసుకోవడానికి నేను స్వయానికి అనుమతిని ఇస్తున్నాను. నన్ను నేను విశ్వసిస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తే చాలు. ఈరోజు నేను నా గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించబోతున్నాను. నేను కొత్త విషయాలను నేర్చుకోగలను మరియు కొత్త నైపుణ్యాలను పెంచుకోగలను. డైలీ అఫర్మేషన్స్ జర్నలింగ్. మీరు ప్రతిరోజు మీ ధృవీకరణలను చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి జర్నల్ ఉపయోగపడుతుంది. మీరు ప్రతి ఉదయం లేదా సాయంత్రం మీకోసం పనిచేసినప్పుడు కొన్ని ధృవీకరణలను రాయడానికి ప్రయత్నించవచ్చు. మీ సంక్షిప్త ధృవీకరణ స్టేట్మెంట్లను రాసిన తర్వాత అది వివరించడానికి కూడా సహాయపడవచ్చు. ఉదాహరణకు, మీరు నేను దయతో ఉన్నాను అని రాస్తే మీరు కలిగి ఉన్న దయగల ఆలోచనలు లేదా భావాలు లేదా మీరు తీసుకున్న దయగల చర్యల గురించి రాయవచ్చు. మీ మెదడు ఈ కొత్త సమాచారాన్ని ఏకీకృతం చేయడంలో మరియు ఇతర ఆలోచనలు, భావాలు లేదా జ్ఞాపకాలకు కనెక్ట్ చేయడంలో సహాయపడవచ్చు. రోజువారీ ధృవీకరణలపై తుది ఆలోచనలు. ఫైనల్ థాట్స్ ఆన్ డైలీ అఫర్మేషన్స్. రోజువారీ ధృవీకరణ అభ్యాసాన్ని ప్రారంభించడం మరింత సానుకూల మనస్తత్వాన్ని
అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగకరమైన సాధనం. ఏదో మ్యాజిక్ జరగాలని లేదా మన దృక్కోణంలో తక్షణ మార్పు రావాలని ఆశించకూడదు. కాలక్రమేణా ధృవీకరణలు మన జీవితాన్ని మెరుగుపరిచే విధంగా మన మెదడును మార్చడంలో సహాయపడతాయని ఆధారాలు సూచిస్తున్నాయి.